నిర్మల గారు బ్రదర్ చెప్పండి అమ్మా. నేను లాస్ట్ వీక్ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. చాలా బాధతో మానసికంగా చాలా అన్ని సమస్యలతో చాలా వచ్చాను. కాదే ఇంటికి వెళ్ళగానే మీ చేత ప్రేయర్ చేయించుకున్నాను. పిల్లలు కూడా లేరు, భర్త మారలేదు, చాలా సమస్యలతో అసలు డిప్రెషన్ కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో వచ్చాను. ప్రేయర్ చేయించుకుని ఇంటికి వెళ్ళాను బ్రదర్. నాకు ఇన్ఫెక్షన్ ఉంది. ఇంటికి వెళ్ళంగానే 90% ఇన్ఫెక్షన్ పోయింది. ఏదో కొత్తదనం, శక్తి వచ్చి ధైర్యము అన్ని వెంటనే ఆ పరిస్థితుల అనుకూలతో చూశాను బాగా. తర్వాత ఇంట్లో మా తమ్ముడు, పెద్ద తమ్ముడు 14 సంవత్సరాల క్రితం మిస్సింగ్, ఏమయ్యాడో తెలియదు ఇప్పటిదాకా. 14 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు పెద్ద తమ్ముడు. ఇప్పటి వరకు తెలియదు బ్రదర్. నెల రోజుల క్రితం దేవుడు నాకు వాడి గురించి చూపించి ప్రార్థన చేసుకోమని అర్థమైంది. నాకు చూపించినప్పటి నుంచి చేసుకుంటున్నాను. అప్పటిదాకా నాకు ఏమీ ఆలోచించలేదు, ఏం చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. బాగుండాలని కోరుకునేదని. అయితే నిన్న వాడు మా ఇంటి దగ్గరికి వచ్చాడని, 2 పిల్లలని, బాగా సెటిల్ అయ్యాడు, విజయవాడ ఇల్లు కొనుక్కోడు, అవన్నీ కూడా మా అమ్మమ్మ వాళ్ళతో చెప్పాడంట. వాళ్ళు మాకు చెప్పలేదు. అంటే డైరెక్ట్ కొంత విషయం చాలా వరకు నిజం అనిపిస్తుంది, చాలా వరకు తెలిసింది. ఇంకా వాడు అన్ని తెలిసిన, ఎలా ఉన్నాడో అన్ని తెలిసింది. ఇప్పుడు మీరు వెళ్తారు అయితే బాగున్నాడు. 14 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయాడంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా తెలిసిందంట. తెలిసింది. ఇప్పుడు మీరేమనుకున్నారు యేసయ్య గురించి? చాలా గొప్ప దేవుడు. ఇప్పుడు మీలో శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం పోయిందమ్మా, ఇంకా ఉందా? పోయింది బ్రదర్. మొత్తం 100% పోయిందా? పోయింది. తర్వాత 3 days తర్వాత మొత్తం కంప్లీట్ గా పోయింది. మొత్తం కంప్లీట్ గా పోయింది. ఆ ఇన్ఫెక్షన్ ఎప్పటి నుంచి ఉంది మీ బాడీలో? అంతకుముందే టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఒక 1 week క్రితం నుంచి ఉంది ఇన్ఫెక్షన్. యాంటీబయాటిక్స్ అయిన వాడాను, కొంచెం టెస్ట్లు అయి చేయించుకున్నాను అనమాట హాస్పిటల్కి. దానివల్ల వచ్చింది, వేడికి వచ్చింది. కానీ వచ్చిన రోజే బాగా ఉన్నది బ్రదర్. ఇంటికి వెళ్ళగానే పోయింది, మొత్తం పోయింది. ఇప్పుడు నార్మల్ అయిపోయారా? గాడ్ బ్లెస్ యు.